తుక్కుడి సోమన్నన్ మాదిగ దండోరం ఎంఆర్పిఎస్ జెండేరం మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అడుగు అడుగున తగ పడ్డను దళిత జాతిని ఏకం చేసి దళిత జాతిని ఏకం చేసి దళిత జాతిని ఏకం చేసి అడుగు అడుగున తగ పడ్డను దళిత జాతిని ఏకం దళిత జాతిని ఏకం చేసి మాదిగ దండోరం ఎంఆర్పిఎస్ జెండేరం మాదిగ దండోరం ఎంఆర్పిఎస్ జెండేరం మాదిగ దండోరం ఎంఆర్పిఎస్ జెండేరం 30 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని నడిపినాడు. ఆ ప్రతి ఉద్యమంలో అండగా నిలబడ్డాడు దామోదర్ రాజనరసింహన్న, మోక్షపల్లి నరసింహన్న. ప్రతి ఉద్యమాన్ని పోరాటాన్ని ముందుకు తీసుకుపోయిన వాడు. మాదిగ మహావీరులారాం ఆది జాంబౌని వారసులారా ఆది జాంబౌని వారసులారా పెరుగని తీరులారా అశువులు బాసిన అమరులారా పెరుగని తీరులారా అశువులు బాసిన అమరులారా ఊర్పున పడిసాటి పత్తులు కొడుకులు అంతరానితనము బాధ చూసి కన్నాయను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరితలను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెలను పోగు చేసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతి గతులు ఆరుతుందని సాటులారా బిడ్డలో మాదిగ మహావీరులారా మాదిగ వారసులారా అంతర్గని తీరులారా అశువులు వాసిన అమరులారా అత్త మహత్తమైన పోరాటాలు నడిపిన నా నల్లగొండ జిల్లా, ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలిగిన నా నల్లగొండ జిల్లా మాదిగ దండోరా గుండె చప్పుడేసుకొని ఏ పోరాటమైనా ముందు నిలిచినటువంటి జెండా నాది. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలే. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి సప్పుడేరు శైలి కట్టుకుని నిలబడతారు. ఏం చేయాలి చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి. ఈ దేశాన్ని రాలే చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి. ఈ దేశాన్ని రాలే. హలో, మీ గొంతు కలపాలే, మీ చప్పట్లు మోగాలి. అంటే స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కొడతలేరని అనుమానమా? మా అన్నలు కూడా కొడతారు. అన్న కొట్టురి గట్టిగా చప్పట్లు స్టార్ట్ అయిపోయింది. చెప్పులు గుట్టిన చేతులతోట చరితను రాయాలి. ఈ దేశాన్ని రాలే. చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలి. ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, మా రోజులు రావాలి. ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి. ఈ దేశాన్ని రాలే. మా రోజులు రాలే. ఈ దేశాన్ని రాలే. బర్లను గొర్రెను కాసే పోరలు చదువుకుపోవాలి. శాస్త్రేత బండలు కొట్టే పేదోడు ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి. ప్రాజెక్టులు కట్టాలి. గాలి నడకల బాటలు గాలి మోటార్ ఎక్కాలి. ఏరోప్లేను నడపాలి.
మాల బిడ్డను పెళ్లి చేసుకోలే, కనీసం కోడల్ని కూడా చేసుకోలే. వీళ్ళు మాలల గురించి మాట్లాడతారు. వీళ్ళు మాలల మీద సిద్ధశుద్ధి ఉందట. ఓ సంపన్న మాలలారా, బాజాప్తుగా అంటాం, పేద మాలలు అన్నాం, మాలలు పేద మాలలు. ఓ సంపన్న మాలలారా వెన్ను పోటు మానుకోండిరా, ఓ సంపన్న మాలలారా వెన్ను పోటు మానుకోండిరా. ఓ పేద మాలలారా, ఓ పేద మాలలారా, మనమంతా ఒక నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు, నాడు వర్గీకరణ న్యాయమని అన్నోళ్ళు నేడు పదవిత్తక నోళ్ళు మూసుకుంటూ, సంఘాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు, సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు, సంస్కారము గల్ల సాటి కులము వాళ్ళు. తాను దాగిన అమ్మరమ్మునే గుద్దిండ్రు, పాలకుల కాళ్ళ కీలు బొమ్మయ్యిండ్రు. ఓ సంపన్న మాలలారా వెన్ను పోటు మానుకోండిరా, ఓ సంపన్న మాలలారా వెన్ను పోటు మానుకోండిరా. మీ జాతి మా జాతి ఒక్కటేనన్నారు, దోసిన కాడికి అందుకొని తిన్నారు, దోసిన కాడికి అందుకొని తిన్నారు, దోసిన కాడికి అందుకొని తిన్నారు. అన్ని రంగాలలో మాట ఉందన్నారు, అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు, అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు, అన్నదమ్ములమనే బంధాన్ని మరిశారు. అట్లా ఇవాళ ఏ రంగం చూసుకున్నా కూడా అనగదొక్కినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా, నా మాదిగ ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి రావాల్సిందా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా వీరేష్ అన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి మందకృష్ణసారి వీరేష్ అన్నకు మీరందరూ చప్పట్లు కొడుతూ పాట పాడతా, లేకపోతే పాడ. అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగుతున్నాయి కానీ మళ్ళీ దొరుకుతుందో అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగుతున్నాయి కానీ మళ్ళీ దొరుకుతుందో దొరకదు. ఇట్లా నేనేమంటా, నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గద్దరన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు. ఎందుకు అంటే ఇదే సోమన్న పాట వాడిన రోజు నా ముడ్డికుండ షెడ్డికి పొక్కలు పోయి కూసుంటే నేను బొంతదారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది, అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువుగానే, నాకేం శత్రువు కాదు. నా ముందల వరుసలో ఉన్నటువంటి నా గురువు, దాంట్లో డౌటే లేదు. ఏ రకరకాల ఏదో మాట్లాడుతున్నాడు ఓడోడు. నేను నిన్న మొన్న కాలంలో చెప్పిన, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో, అంగడి చెక్కాలందల తోలు తల్లి పేగై తోలిందో. రాసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న ఈ వేదిక మించెళ్ళి, నిజంగా మా ఎర్ర ఉపలన్న బతికుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు, మా ఏపూరి సోమన్న కావచ్చు, మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు బై. మనకెట్లా సిగ్గు లేదో మనం ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా కూర్చున్నాం అంతా. వాడు అంటాడు ఏపూరి సోమన్న పర్సనల్ విషయాలు మాట్లాడతాడు, సభ్యత ఉన్నది బై, మాకు సంస్కారం ఉన్నది. ఏ ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే. గోరటం కన్నా పర్సనల్ విషయాలు మాట్లాడినాను, నేను గద్దారన్న పర్సనల్ విషయాలు మాట్లాడినాను. మా ఏపూరు సోమన్న పర్సనల్ విషయాలు ఎట్లా మాట్లాడతారా? సుక్కరామ్ నడిసే మాలల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా, మా మాల పాట పాడకుండా నువ్వు మాదిగ పాట పాడతావనంటే కులానికి కూడా, మనిషి తిన తిండికి కూడా కులాన్ని ఎట్టగడుతున్నావు అంటే బడివే. అరే ఓ బాడక ముండా కొడక, నువ్వు
ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సుక్కరాం నడిసే కులాలతో పనిలేదు. సుక్కరాం నడిసే ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు. ఇంకొక విషయం, నిన్న మొన్న ఆడోడు కోస్తే ఇంచుముంచు ఏనుగు లెక్కుంటాడు. ఆడు మందకిష్టనని పట్టుకొని వాడు సౌతాన్ని మాట్లాడుతున్నాడు. సోయింది అదనకేమన్నా. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు. వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయతీలు ఉన్నాయి. గూటం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం గదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో. గూడెం దెబ్బల గుంపును చూడు, గూడెం గూడెం గదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో. తంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరిచ్చిందో, మెత్తగా నూరిచ్చిందో, మెత్తగా నూరిచ్చిందో. చర్మం ఒలిసి చెప్పులు ఒడిచి మట్టిల పడేసి తొక్కుతామో, మట్టిల పడేసి తొక్కుతామో, మట్టిల పడేసి తొక్కుతామో. అవమానాలు ఎన్నో పడ్డాం, అవమానాలు ఎన్నో పడ్డాం, అవమానాలు ఎన్నో పడ్డాం. హక్కుల జెండలు ఎత్తుకుంటే గూడెం దెబ్బల గూడెం, గూడెం దెబ్బల గుంపులు చూడు, గూడెం గూడెం కదిలిందో, నిప్పుల మీద దండల వాన దండోరై మోగిందో. గూడెం దెబ్బల గుంపులు చూడు, గూడెం గూడెం కదిలిందో, నిప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. సంగీవాసం మీసం తిప్పి మీ మెడలు గొర్రికి నవ్వులుతామో, మెడలు గొర్రికి నవ్వుతామో, మెడలు గొర్రికి నవ్వుతామో. అని కత్తుతో సెలపలు తీసిన మీ కడుపుల ఆరెలు దింపుతామో, కడుపుల ఆరెలు దింపుతామో, కడుపుల ఆరెలు దింపుతామో. వాడను మెచ్చిన చేసుకుని మా మాలకెత్తారంటారేమ్రా, సమస్త ప్రజలకు ఎత్తారా? నేను కుట్టురోసారి గెద్దారు చప్పట్లు. అలాగెత్తారంటారేమ్రా, సమస్త ప్రజలకు ఎత్తారా? నేను కుట్టురోసారి గెద్దారు చప్పట్లు. సమస్త ప్రజలకు ఎత్తారు. ఇలా మాలకెత్తారని చేస్తారని పోయి నాకు అర్థం కాదు. భూమికి పచ్చాది రంగేసేటోని కలేకూరు ప్రసాద్ రాసేటువంటి మాల బిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన ఫ్లెక్స్ మీద వేసుకుంటారు. నిన్న మొన్న చనిపోయినటువంటి సాయి చందన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ జాతోళ్ళని, ఏడా రాసిండ్రు మీరు ఎక్కువ కుల పోళ్ళని. అరే ఒక్క మాల కులం గురించి వాళ్ళే వీళ్ళకు మాలను అంటగట్టి వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు పోగొడతాను నాకు అర్థం కాదు. ఎల్లాయి పాటతో కళ్ళాలేసి తన్నుతూ ఊరేగిస్తామో, తన్నుతూ ఊరేగిస్తామో, తన్నుతూ ఊరేగిస్తామో. నక్సలైట్ల మద్దతు పలికిన న్యాయమైన పోరాటం, న్యాయమైన పోరాటం, న్యాయమైన పోరాటం. మందాకృష్ణ జీవితమంతా, జీవితమంతా, మందాకృష్ణ జీవితమంతా వర్గీకరణ కంకితం. గూడెం దెబ్బల గుంపులు చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. చిట్కన చిట్పడ తరుగుతాం, అదిగ దమ్ములు చూపుతామో, అదిగ దమ్ములు చూపుతామో, అదిగ దమ్ములు చూపుతామో. వర్గీకరణ కట్టుపడితే వర్గీకరణ కట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలంతా మాదిగ ఉపకులాలతో ఏమవుతారు? మీరేం చెప్తాదే వార్త లేకపోతే పాడ. మా విదేశాన్ని అసుట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు, కానీ మీరేం చెప్తాదే వార్త. వర్గీకరణ కట్టుపడితే అరే మందు పాతారై పేలుతామో. దెబ్బల గుంపులు చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో. గూడెం దెబ్బల గుంపులు చూడు, గూడెం గూడెం కదిలిందో, డప్పుల మీద నిప్పుల వాన. తెలియజేస్తూ కావచ్చు నేను నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా, మదిలిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా. మానవ లోకాన మనిషినై పుట్టిన మనువుగాల కుట్ర మైలంట గట్టెనా, మైల లేని జన్మ జగము లేనున్నదో, మాట మాటకు కులము తక్కువడంటారు. ఇంగిన నెలవంక చూసింది నా వంక, ఇంగిన నెలవంక చూసింది మా వంక. మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా, మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా. ఊరవ తల్లి
ఈ భారత సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముడ్డికి గంప కట్టి ఊరవతలకి నెట్టేస్తే కూడా ఖబర్దారు బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్బండ కులాలు